హలో కిరణ్. హలో, గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, ప్లీజ్ సిట్ డౌన్. ఎలా ఉంది? నొప్పి తగ్గింది. రేపు ఎల్లుండి కట్లు ఇప్పుతామని డాక్టర్ చెప్పారు. ఏమిటో రోజు సంపడు ఎక్కడికి వస్తున్నారు? ఇంకెందుకు, మిమ్మల్ని చూడటానికి. ఐ మీన్ మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఏమి కానీ నా మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు నాకు ఏమీ కారని ఎందుకు అనుకుంటున్నారు? మరి మీకు నేనేమవుతానంటారు? అనుకోవాలి కానీ ఒకరికొకరు ఏమైనా కావచ్చు. ఎందుకు 7 గంటలకి ఇంటి దగ్గర లేదు? అదే ఎందుకు లేదు అని. ఎందుకు లేదు అని ఈ మధ్య తరచుగా ఆబ్సెంట్ అవుతోంది, నేను గమనిస్తూనే ఉన్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమిటది రీసౌండ్ లాగా మాటకు మాట అందిస్తావు? అసలు ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తోందో నువ్వేమన్నా తెలుసుకున్నావా? చెప్పు. నిజం చెప్తే మీరు నా పీ కట్టుకుంటారండి. దానికే ఉందిలే, అబద్ధం చెప్పినా పే కట్టుకుంటాను. చెప్పు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ మధ్య అమ్మాయి గారు ఈ మధ్య ప్రేమలో పడ్డారండి. ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఎక్కడ? జ్యోతి, నేను వస్తాను. నేను చేసేది అది. కిరణ్, ఇలా విడిపోకుండా ఎప్పుడు ఒకటిగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో. ఆ రోజు కోసం ఎదురు చూడటం ఎంతో ఆనందం ఉంది. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. బాయ్. హాయ్ డాడీ. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. సాయంకాలం ఒక సంఘటన చూశాను, దాన్ని గురించి. ఏంటది? ఎవరో పాపం ఒక గొప్పింటి పిల్ల ఎత్తులో నిలబడి రోడ్డు మీద ఉన్న గాజు ముక్కను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసి జనం నవ్వారు. ఆ అమ్మాయికి పట్టుదల పెరిగిపోయి ఇంకా గట్టి ప్రయత్నం చేసింది. ఫలితం పాపం అంత ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది. తనంతగా కావాలనుకుంటే అంతస్తు వచ్చి అందుకోవచ్చు కదా డాడీ. ఆఫ్టర్ ఆల్ ఒక గాజు ముక్క కోసం అంత పెద్ద ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీదకి దిగి రావడమా? తెలివి తక్కువ తను. డాడీ, మీరెంత గాజు పెంకు అనుకునేది ఆ అమ్మాయి దృష్టిలో విలువైన వజ్రమేమో. జ్యోతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరే మాట్లాడుతున్నారో కూడా బాగా తెలుసు డాడీ. జ్యోతి, డాడీ, మీరు గాజు పెంకు అనుకునే కిరణ్ నా దృష్టిలో విలువైన వజ్రం. నాకు అతను కావాలని కోరుకున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఒప్పుకోకపోతే నేనేం చేయాలో చేస్తాను. జ్యోతి, ఏమిటా ఎదురు సమాధానం? పరిగెత్తే నీ వయసుకు తొందరపాటే తప్ప నిలబడి ఆలోచించే శక్తి ఉండదు. ఆ పెళ్ళయ్యాక అతనితో నీ బ్రతికి ఎలా ఉంటుందో ఆలోచించుకున్నావా? చూడు, నువ్వు కట్టుకునే చీర ఖరీదు ఉండదు అతని నెల జీతం. నువ్వు తొడుక్కునే చెప్పుల ఖరీదు ఉండదు అతని బ్యాంక్ అకౌంట్. నువ్వు ఒక్క పూట వదిలిపెట్టేసిన భోజనం పాటి విలువ ఉండదు అతని వారం రోజుల సంపాదన. జ్యోతి, ఖరీదైన బట్టలు కట్టడం, కారుల్లో తిరగడం, ఏసీ రూముల్లో గడపడం, వేలాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు పెట్టడం, ఇవి నీకున్న అలవాట్లు. ఐశ్వర్యవంతుడైన తండ్రిగా ఇవన్నీ నేను తీర్చగలిగాను. కానీ ఇవన్నీ కాదు, ఇందులో కొన్నైనా అతను తీర్చగలడా? ముమ్మాటికి తీర్చలేడు. తీర్చాలనే తపన మనస్సు అతనికి ఉండొచ్చు, కాని పాపం తీర్చడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఈ సుఖాలేవి నీకుండవు. అయినా అతనితోనే బ్రతకగలను అని నువ్వు అనొచ్చు. కానీ నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచిన తండ్రిగా నాకు తెలిసి చెబుతున్నాను, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఒక క్షణం కూడా గడపలేవు, బ్రతకలేవు. బాధ్యత గల తండ్రిగా నీ భవిష్యత్తును ఊహించి చెప్తున్నాను, నువ్వు అతన్ని ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పిన మాటల్లా విన్నాను. ఈసారి నా మాట నువ్వు విని తీరాలి. అతను నువ్వు ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది నా మాట, నువ్వు వినాలి, విని తీరాలి. దట్స్ ఆల్. For more updates, like,
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.